ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇశ్రాయేల్ దేశం గురించి అనేక విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే ఆ సందేహాలను నాకు తెలియజేయండి. ఒకవేళ మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో నాకు కొంచెం ఒక మెసేజ్ పెట్టండి. కువైట్ నుంచి కూడా కొంతమంది తెలుగు వాళ్ళు చూస్తున్నారు, వారు కూడా ఒక మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వాక్యంలో ఏలియా గురించి చూసుకుందాం. ఏలియా మన వంటి స్వభావం కలిగినోడే. మనుషులు ఎలాగ మనం అంటే ప్రవర్తిస్తామో అలాగనే ప్రవర్తిస్తాడు ఏలియా గారు కూడా. అయితే ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాడు, దేవునికి ఆసక్తిగా ప్రార్థన చేస్తాడు. ఆ ఆసక్తి కలిగిన ప్రార్థనే పరలోక రాజ్యం నుండి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వర్షం కావాలంటే వర్షం, ఆగమంటే ఆగాడు, వర్షం కావాలంటే వర్షాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏలియా గారు ఆకాశం నుండి అగ్ని దిగి రావాలంటే ఆకాశం నుండి అగ్ని కూడా దిగి వచ్చింది. ఏలియా గారు రాజుతో సవాల్ చేస్తాడు. ఇదిగో దేవుని మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా రాదు అన్నాడు. అంటే అక్కడి నుంచి దేవుడు కెరూతు వాగు దగ్గర ఉండమంటాడు, కెరూతు వాగు దగ్గర ఉంటాడు. అక్కడ సారేపతి అయిన ఊరికి వెళ్ళమంటాడు, సారేపతి అయిన ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత దేవుడు 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిపించబోతున్నాను కనుక నువ్వు ఆహాబు రాజుని దర్శించు అని చెప్పినప్పుడు ఏలియా అక్కడి నుండి బయలుదేరి, సారేపతి నుండి బయలుదేరి కర్మేలు పర్వతం దగ్గరికి వస్తాడు. ఈ కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత రాజు కలుసుకుంటాడు. మమ్మల్ని బాధ పెట్టినాడు నువ్వే కదా అంటాడు. అప్పుడు రాజుతో అంటాడు, నేను కాదు, నీ ప్రవర్తన, నువ్వు దేవునికి లోబడినటువంటి ప్రవర్తనను బట్టి మీరు కష్టాలు తెచ్చుకున్నారు అని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు రమ్మని చెప్పు, అలాగే యెజెబెలు సాగుతున్న 450 మంది బయలు ప్రవక్తలు వాళ్ళను కూడా రమ్మని చెప్పు. నిజమైన దేవుడు ఎవరో, మీరు ఆరాధిస్తున్నది నిజమైన దేవుడా, మేము ఆరాధిస్తున్నది నిజమైన దేవుడా తేలిపోవాలి. రేపు ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మేలు పర్వతం దగ్గరికి సిద్ధపరచు అని ఏలియా గారు చెప్తాడు. ఆహాబు రాజు వెళ్ళి ఆ దేశమంతా ప్రకటన చేస్తాడు. ప్రకటన చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ వస్తారు. ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో ఏలియా గారు ఒక సవాల్ చేస్తాడు. మీరు 2 తలంపుల మధ్యలో ఉండొద్దు. నిజమైన దేవుడు యెహోవా అయితే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడు దేవుడైతే దాన్ని మీరు ఆరాధించండి. ఈ రోజున ఒక సవాల్ బయలు ప్రవక్తలకి, విగ్రహారాధికులకి, నిజమైన దేవుడు భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రములు సమస్తము చేసిన దేవుని బిడ్డగా నేను, రోషం కలిగినటువంటి నేను ఇదిగో మీకు సవాల్ చేస్తున్నాను. నేను ఒక్కడనే ఒకవైపు, మీరందరూ 450 మంది మరొక వైపు. సవాల్, మనం అగ్ని వేయకుండానే దహన బలిపీఠము ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ముక్కలు ముక్కలుగా మార్చేయాలి, ఇది కాల్చేయాలి. అప్పుడు విగ్రహారాధికులు అందరూ 450 మంది వచ్చి, బయలు ప్రవక్తలు వచ్చి, అదంత పని అమ్మ, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు, ఎన్నో మహిమ కార్యాలు చేశారు, అది పెద్ద పనేం కాదు మాకు, అదంతా అట్లా మేము కానీ దేవుడిని తలుచుకున్నాం అనుకోండి, ఆకాశం నుండి జడ అగ్ని దిగి వస్తుంది. నవ్వుకున్నాడు ఏలియా గారు. నవ్వుకొని సరే రేపు చూద్దాంలే అని 450 మంది బయలు ప్రవక్తలు, ఏలియా ఒక్కడే ఒకవైపు. సరే ముందు మీరున్నారు కదా, మీరు ముందు స్టార్ట్ చేయండి అన్నాడు. వాళ్ళు స్టార్ట్ చేశారు. బలిపీఠం కట్టుకున్నారు, బలిచ్చారు. బలి ఇచ్చిన తర్వాత ఎద్దుని బలిచ్చారు. ఈరోజు నాకు కొంతమంది ఈ ఆవుల్ని, ఎద్దుల్ని కొయ్యకూడదు, తినకూడదు, అది దేవత అని చెప్తుంటారు. అంటే నేను తింటానని కాదండి, నేను కూడా తిన్ను.
తినేవాళ్ళు ఉన్నారు, తినమని డాక్టర్ సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బ్రాహ్మిన్స్ అందరికంటే ఎక్కువ బ్రాహ్మిన్స్ తింటున్నారు ఎక్కువ. కాబట్టి ఈ సీక్రెట్గా తెచ్చుకొని వాళ్ళే అడ్డగిస్తుంటారు, వాళ్ళే పోయి తెచ్చుకుంటుంటారు, వాళ్ళే తింటుంటారు. పేరు మాత్రం పేదవాళ్ళు. కాబట్టి ఎద్దుని ఎందుకు బలిచ్చారు అక్కడ? మరి ఎందుకు బలిచ్చారు అంటే అప్పుడు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు లేరు. ఇప్పుడు కొత్తగా వచ్చింది సిస్టమ్, ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు. దేవత ఏం దేవత? మనిషి దేవుని స్వరూపం. జంతువులు కాదు, పక్షులు కాదు, పురుగులు కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలియజేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎద్దును బలిచ్చారు. బలిపీఠం మీద బలిచ్చి అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసేసారు. తర్వాత వాళ్ళు హారతలు ఇవ్వడం, ధూపాలు వేయడం, అది మధ్యాహ్నం వరకు జరిగింది. మధ్యాహ్నం నుండి ఏం జరిగింది అంటే ఇక వాళ్ళకి కోపం వచ్చేసి, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావు, రా రా అని పిలుస్తున్నారు. ఆ పెద్ద తాళాలు తీసుకొని వాయించుకుంటున్నారు. ఇలాగే దేవుడు కూడా మాట్లాడేటట్టు లేడు. మన కథల్లో పొడుచుకుంటే, ఒళ్ళు గాయాలు చేసుకుంటే, కొరడాలతో కొట్టుకుంటే, ఆ తర్వాత బల్లెలతో పొడుచుకుంటే అప్పుడు దేవుడు వెంటనే మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆ సిస్టము ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నారు. ఇంకా కోసుకోవడం మొదలుపెట్టారు. ఒళ్ళంతా కోసుకోవడం, ఆ తర్వాత శరీరం అంతా కోసుకోవడం, బల్లెలు వేసి గుచ్చుకోవడం, రక్తపాతం చేశారు. ఏలియా గారు ఎగతాళి చేస్తాడు. వస్తున్నాడేమో, డ్యాన్స్ చేస్తున్నాడేమో, మధ్యలో ఉన్నాడేమో, బంగాకి ఏమైనా తాగుతున్నాడేమో, కాబట్టి ఇంకా కానివ్వండి, ఒకవేళ వినపడడం లేదేమో, తొందరగా కానివ్వండి, అరవండి, పిలవండి అంటున్నారు. దీని వెంటనే వాళ్ళు ఇంకా రోషంతో సాయంత్రం వరకు చేశారు. ఇక సాయంత్రానికి కూడా ఇక అక్కడేమీ జరగల. సరే మేము పక్కన పెట్టు, మా దేవుడు ఏదో పని మీద ఉన్నట్టున్నాడు, మరి నువ్వు స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏలియా గారు స్టార్ట్ చేశాడు. ఏలియా గారు స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటిగా 12 రాళ్ళు తీసుకున్నాడు, ఇశ్రాయేలు గోత్రాలకి సాదృశ్యముగా. తర్వాత గుంట తవ్వమన్నాడు, ఆ గుంటలో నీళ్లు పోయమన్నాడు. 2 సార్లుగా నిండా పోయమన్నాడు. మట్టి కదని మట్టి బలిపీయడం కదా, కింద తవ్వారు కదా, ఒక 50 బిందులు పోసిన ఆ నీళ్ళు ఏమైపోతాయి? ఇంకిపోతాయి. మళ్ళా పోయి అన్నాడు, ఇదేంటినా ముందుగానే అగ్ని రావాలంటే నీళ్లు పోయమంటాడు ఏంటినా అని అందరు కూడా ఆశ్చర్యంగా నీళ్లు పోశారు. పోసిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆకాశం ముందున్న దేవ, భూమి ఆకాశంలో సృజించిన దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, నీవే నిజమైన దేవుడు అని ఆకాశం నుండి అగ్ని కురిపించి ఈ బలిపీఠం దహించిపోయినట్లుగా అగ్ని పంపిస్తాయా అని ప్రార్థన చేస్తాడు. సజీవుడైన దేవుడు కనుక ప్రార్థన ఆలకించిన దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. అట్లాగే ఆ అగ్ని దహన బలిపీఠం అంతా కూడా దగ్గున తగలబడిపోయింది.